నాయకుడు అంబటి మురళీకృష్ణ నిర్మించిన గ్రీన్ గ్రేస్ ప్రాజెక్టులో భారీగా అక్రమాలు జరిగాయని పొన్నూరు ఎమ్మెల్యే దుల్లిపాల నరేంద్ర ఆరోపించారు. అక్రమాలతో నిర్మించిన అపార్ట్మెంట్స్ ని వినియోగదారులకు అంటగట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. ఈ మేరకు గుంటూరులో దుల్లిపాల నరేంద్ర మీడియాతో మాట్లాడారు. రైల్వే శాఖ నుండి గ్రీన్ గ్రేస్ ప్రాజెక్ట్ కి ఎలాంటి అనుమతులు లేవని చెప్పారు. ఎన్ఓసి లేనప్పటికీ తమకు అన్ని అనుమతులు ఉన్నాయని వినియోగదారులకు చెబుతూ అపార్ట్మెంట్లు అమ్మే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. అక్రమంగా నిర్మించిన గ్రీన్ గ్రేస్ ప్రాజెక్టు పై సమగ్ర విచారణ జరపాలని చెప్పారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అంబటి మురళిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా వినియోగదారులు కూడా గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ల అమ్మకాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కుట్రపూరితంగా వినియోగదారులని దగ్గర నుంచి నీకు పర్మిషన్ లేవని తెలిసి 30 సంవత్సరాల అనుభవం ఉన్నాడు, రైల్వే ఎన్ఓసి క్యాన్సిల్ చేశారన్న తర్వాత అగ్రిమెంట్ చేసుకున్నాడా లేదా? అంటే దేనికోసం చేసుకున్నట్టు? అపార్ట్మెంట్ వాళ్ళని ఇవాళకి చెప్తున్నాడు నాకు అన్ని ఎన్ఓసీలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి నా దగ్గరని ఇవాళకి మభ్య పెడుతున్నాడు. ఆయన డెవలప్మెంట్ అగ్రిమెంట్ తీసుకునే 6 నెలల ముందే రైల్వే వాళ్ళు స్పష్టంగా గతంలో ఆదిత్యకి ఇచ్చినది క్యాన్సిల్ చేశారు, ఏలూరు జూట్ మిల్స్కి పెట్టింది క్యాన్సిల్ చేశారు. దానిలో ఏలూరు జూట్ మిల్స్ ఇందా నేను చెప్పా చేసిన దానిలో డెవలపర్గా బజరంగ అర్బన్ ఇన్ఫ్రా అతను ఉన్నాడు. కాబట్టి బజరంగ అర్బన్ ఇన్ఫ్రా సంబంధించిన అంబటి మురళి నాకు తెలియదని అమాయకత్వాన్ని మాటలు చెప్పే నమ్మేవాడు ఎవడు లేడు. కాబట్టి మోసపూరితంగా రైల్వే ఎన్ఓసి లేదని తెలిసి అధికారాన్ని ఉపయోగించి వాళ్ళ దగ్గర నుంచి నామమాత్రంగా వాళ్ళకి 87 ప్లాట్లు ఇచ్చి మొత్తం కొట్టేద్దామని డెవలప్మెంట్ అగ్రిమెంట్ అయ్యాడు. ఇది మోసం కాదా? వినియోగదారులు ఇవాళ నువ్వు 100 అమ్మినా 200 అమ్మినా ఇప్పుడు ఎక్కడెక్కడాలో కొన్నారు, మోసపూరితంగా అమ్మినట్టేగా. నువ్వు 35 ఏళ్ళు 30 సంవత్సరాలు నా కన్స్ట్రక్షన్లో అనుభవం ఉందని అన్నాడువి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలీదా? ఇంకొక విచిత్రం ఇది కూడా చెప్పాలి, ఎందుకంటే దానికి మళ్ళీ ఒక లెటర్ పెట్టాడు ఈయన. దేని మీద? ఎప్పుడు ఆయన తీసుకునే నాటికి రైల్వే ఎన్ఓసి లేదని తెలుసు, తీసుకున్నాడు. మళ్ళీ రైల్వే ఎన్ఓసికి ఎప్పుడు పెట్టాడు? 29/24 అంటే మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత. అది ఎవరి పేరు మీద పెట్టాడు? బజరంగ అర్బన్ ఇన్ఫ్రా లిమిటెడ్ పేరు మీద. అంటే ఆయనకి అప్పటికే తెలుసు దాని మీద ఎటువంటి రైల్వే. హల్కా గారు వారి యొక్క విధానాలు మరి నష్టాల్లోకి వచ్చింది కాబట్టి మరి ప్రభుత్వానికి నన్ను గుర్తించండి లాకౌట్కి అని చెప్పేసి అంటే లాకౌట్ పర్మిషన్ ఇచ్చారు. దాని ప్రకారంగా 2094 దాకా అది మూతపడే ఉంది. బీఏఎఫ్ఆర్కి వచ్చింది. బీఏఎఫ్ఆర్కి వచ్చిన దాంట్లో కన్నా లక్ష్మీనారాయణ గారు ఆనాడు కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన మాకు మంత్రాలు జరిపి కార్మికులకి 40% మరి తీసుకుని మేనేజ్ చేసేవాడికి ఎవరికైనా సరే 60% అయితేనే బీఏఎఫ్ఆర్లో స్కీమ్ ఇంప్లిమెంట్ అవుతుందని చెప్పేసి అంటే అప్పుడు ఈ మన ఏలూరు జూట్ మిల్ వారు వచ్చారు, కార్మికులు బతికిస్తూ మేము బతుకుతామని. ఈ బీఏఎఫ్ఆర్ ఆర్డర్లో కార్మికులు మరి నూతనంగా వచ్చినటువంటి 60% వాటాదారులు ఇద్దరు జీవించడానికి అభివృద్ధి చేయడానికే కానీ దీన్ని ఆయన కానీ మేము కానీ ఎవరు కూడా అమ్ముకోవడానికి అవకాశం లేదు. దీనికి లింక్ డాక్యుమెంట్స్ కూడా లేవు. 2009లో అంబటి రాంబాబుకి బినామీ, ఈయన అంబటి రాంబాబు అని ఆయన అసలు బినామీ దావగోపాల్ లోనానికి. ఈ దావగోపాల్ లోనాన్ని అతనికి ఇచ్చేసి కార్మికుల కాలనీ స్థలం 2.5 ఎకరాలని 2009లో సేల్ డీడ్ చేశాడు. దానికి నేను మదర్ డాక్యుమెంట్స్ ఉన్నాయో లేవో అని చెప్పి సబ్ రిజిస్టర్ని అడిగి తీసుకుంటే మదర్ డాక్యుమెంట్స్లో ఏమీ లేవు. 2007లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు తీర్మానం చేసి దావగోపాల్ లోనానికి అమ్ముకోవటానికి పర్మిషన్ ఇచ్చినట్టుగా 2009లో ఈయన అమ్ముకున్నాడు. ఏ కారణం వల్ల ఇచ్చింది తెలీదు. అట్లా 2014లో కంపెనీ నష్టాల్లో ఉందని చెప్పి ఈస్ట్ ఇండియా కమర్షియల్ లిమిటెడ్ కంపెనీ తరఫు నుంచి వచ్చిన ఇన్ఛార్జి డైరెక్టర్ బ్రిడ్జిగోపాల్ లోనాని
50 కోట్లకి ఆదిత్య ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే ఆదిత్య ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే దాంట్లో తోట చంద్రశేఖర్ గారి తమ్ముడు ఒకడు, తర్వాతనేమో ఈ అంబడి రాంబాబు తమ్ముడు ఒకడు, వీళ్ళిద్దరూ మేనేజ్మెంట్గా ఉండి వాళ్ళతో టైఅప్ అయ్యి డెవలప్మెంట్ చేస్తామనే దానికి ఇచ్చారు. ఆ ఇచ్చిన దాంట్లో మళ్ళీ నేను నల్లబడి సబ్ రిజిస్టర్ గారి దగ్గరికి పోయాను. దీనికి మదర్ డాక్యుమెంట్స్ ఉన్నాను, ఏమీ లేవు రాసుకోవటమే అన్నారు. మరి ఎట్లాగైతే మీరు రిజిస్ట్రేషన్ చేసినట్టు నేను కాదు, ఆ టైంలో వాళ్ళు చేశారు, మాకు తెలియదు అన్నారు. సరే అది తీసుకొని నేను హైకోర్టులో పిటిషన్ వేసా. వీటికి